వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయోధ్య రామాలయం అనగానే కోట్లాది మంది భక్తులకు ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. ఎంతో కష్టపడి భక్తితో తమకు తోచిన కానుకలను దేవుడికి సమర్పించుకుంటారు భక్తులు. అయితే ఇప్పుడు అదే అయోధ్య గుడి చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు సామాన్య భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఆలయ విరాళాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఒకవైపు కలకలం రేపుతుంటే, తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేవుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించిన కోట్లాది రూపాయల విలువైన బంగారు పూత రామచరిత మానస్ గ్రంథం అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు కేంద్ర మాజీ హోంశాఖ కార్యదర్శి కుటుంబమే ఈ కానుకనిస్తే ఇప్పుడు అది ఎక్కడుందో ఎవరికి తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు అంత భారీ భద్రత ఉండే అయోధ్య ఆలయం నుండి ఆ బంగారు గ్రంథం ఎక్కడికి పోయింది? కొన్ని నెలల పాటు భక్తుల దర్శనార్థం ఉంచిన ఆ అమూల్యమైన కానుకను ఎవరికీ చెప్పకుండా ఎందుకు తీసేశారు? ఆలయ అధికారులు, యూపీ ప్రభుత్వం దీనిపై ఎందుకు నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నాయి అన్న ప్రశ్నలైతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఇన్ డెప్త్ గా వెళ్తే, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ లక్ష్మీ నారాయణన్, ఆయన భార్య సరస్వతి తమ జీవితకాల సంపాదనతో ఈ అద్భుతమైన కానుకను తయారు చేయించారు. రామ జన్మభూమి ఉద్యమంతో వారి కుటుంబానికి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. లక్ష్మీ నారాయణన్ తల్లి బతికున్నప్పుడు ప్రతిరోజు భక్తితో రామనామాన్ని పుస్తకాల్లో రాసేవారట. ఆ సెంటిమెంట్ తోనే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దంపతులు తులసీదాస్ రాసిన రామచరిత మానస్ లోని మొత్తం 10,902 శ్లోకాలను 522 పేజీలపై 151 కిలోల బంగారంతో ముద్రించి ఒక గ్రంథంగా తీర్చిదిద్దారు. దాదాపు 147 కిలోల బరువున్న ఈ బంగారు పుస్తకం విలువ అక్షరాల 4.5 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంటుంది. 2024 ఏప్రిల్లో వారు ఎంతో భక్తితో దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు వాళ్ళు అప్పగించారు. మొదట్లో ఈ బంగారు రామాయణాన్ని గుడిలో ఉంచినప్పుడు భక్తులు ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. దానికి రోజు పూజలు కూడా జరిగేవి. కానీ కొద్ది రోజుల తర్వాత అది అక్కడ కనిపించకుండా పోయింది. దీనిపై సదరు మాజీ ఐఏఎస్ అధికారి ఆలయ బోర్డును, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను సంప్రదించినా ఎవరూ కూడా సరైన సమాధానం చెప్పకపోవడం గమనార్హం. మాకెలాంటి పబ్లిసిటీ వద్దు, కేవలం పారదర్శకత కావాలి, అంత పవిత్రంగా ఇచ్చిన కానుక ఏమైందో చెప్పే బాధ్యత అధికారులకు లేదా అంటూ ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆయన ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దృష్టికి కూడా తీసుకెళ్లారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చూస్తే, అయోధ్య ఆలయ విరాళాల నిర్వహణలో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఓవైపు. దీనిపై యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, సిట్టుని రంగంలోకి దించగా బ్యాంక్ ఉద్యోగులతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర భారీగా నగదు, విదేశీ కరెన్సీ దొరకడం కలకలం రేపినటువంటి అంశం. ఈ స్కామ్ కి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ముఖ్య నేత చంపత్ రాయ్ సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఒక పెద్ద కుంభకోణం నడుస్తున్న తరుణంలోనే 5 కోట్ల బంగారు రామాయణం కూడా కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కోట్లాది మంది నమ్మకానికి, తరతరాల నిరీక్షణకు సజీవ సాక్ష్యం అయోధ్య రామాలయం. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు దేవుడి సొత్తుకే రెక్కలు రావడం, అది 5 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు రామాయణమే మాయమవటం సామాన్య భక్తులను సైతం ఇప్పుడు ఆగ్రహానికి గురి చేస్తోంది. ఒక సామాన్య భక్తుడు హుండీలో వేసే రూపాయి దగ్గర నుండి ఒక అధికారి తన జీవిత కాల సంపాదనతో సమర్పించినటువంటి కోట్లాది రూపాయల కానుక వరకు కూడా ప్రతి దాని వెనుక శ్రీరాముడిపై ఉన్న అచంచలమైనటువంటి భక్తి, నమ్మకం కూడా దాగున్నాయి. ఇప్పుడు ఆ నమ్మకమే నట్టెట్టా మునిగేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సెట్ దర్యాప్తు అయితే సాగుతోంది. కానీ ఆ బంగారు గ్రంథం భద్రంగా లాకర్ లో ఉందా, లేక మరేదైనా జరిగిందా అనే దానిపై ఆలయ ట్రస్ట్ వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భక్తుల నమ్మకం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.